వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ పాలు, పండ్లు పంపిణీ చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సన్నిధి వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి సమీపంలో ఉన్న రగుడు ఎల్లమ్మ దేవాలయ ప్రాంతంలో అయితే ఉన్నాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సిరిసిల్ల వేములవాడకుతో పాటు పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భక్తులైతే కాలినడకన రాజన్న దర్శనం కోసం అయితే తరలి వస్తున్నారు. అయితే ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా భక్తుల రద్దీ భారీగా కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఇదైతే ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే వేములవాడకు కాలినడకన వస్తున్న రాజన్న భక్తులకైతే సేవ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ తరఫున పాలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి అలసటతో వస్తున్న భక్తులకి ఇది ఎంతో ఉపశమనాన్ని అయితే కలిగిస్తుంది. ఇక్కడ వాలంటీర్లు, వైద్య సేవకులు భక్తులకు పాలు, పండ్లను అయితే అందించడంతో పాటు అవసరమైన ప్రాథమిక వైద్య సహాయం కూడా అందిస్తున్నారు. భక్తులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం మనతో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇలాంటి కార్యక్రమం చేయడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి? నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సర్వీస్ అండి. ఇప్పుడు స్వామి వివేకానంద చెప్తారు, జీవసేవే శివసేవ అని చెప్పి. సో శివుడి కోసము ఎవరైతే భక్తులు దూర ప్రాంతాల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తుంటారో, అది కూడా ఉపవాసంతో ప్రయాణం చేస్తుంటారో, వాళ్ళకి సేవ చేసుకుంటే నిజంగా కూడా శివుడికి సేవ చేసుకున్నంత సమానమనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ సిరిసిల్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి, చలవనానందరావు మెడికల్ కాలేజ్ నుంచి, కామారెడ్డి మెడికల్ కాలేజ్ నుంచి సుమారుగా ఒక 40 మంది వైద్య విద్యార్థులు తరలి వచ్చారు. వీరితో పాటు కూడా రాజు సమక్షంలో ఏబీవీపీ నుంచి కూడా చాలామంది విద్యార్థులు వచ్చారు. సీనియర్ డాక్టర్లు అయిన కిషన్ సారు, రామ్ కిరణ్ పొలాసా సారు, ఈఎన్టీ రమణాచారి సారు, వేములవాడ మనోహర్ సారు, వీళ్ళ సహకారంతో ఈరోజు సుమారుగా రాత్రి 9 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు భక్తులందరూ కూడా పాలు మరియు పండ్లు వితరణ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రత్యేకంగా ఈ శివభక్తుల కోసమే ఎందుకు ఇది చేపడుతున్నారు? నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ దేశంలో ఎక్కడైతే భక్తులకి అంటే పిలిగ్రిమేజ్లో మాకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు శ్రీశైలం కూడా చాలామంది కొన్ని 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తుంటారు. ఎన్ఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీశైలంలో కూడా క్యాంప్ పెట్టడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా. అదే స్ఫూర్తితో ఎన్ఎంఓ తెలంగాణ కూడా వేములవాడకి, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకి కాలినడకన వెళ్ళే భక్తులకి సేవ చేయడం జరుగుతుంది. మొత్తానికి భక్తులకి సేవ చేయడం అనేది తమ ముఖ్య ఉద్దేశం అంటూ కూడా డాక్టర్ సురేంద్రబాబు చెప్తున్నారు. మిగతా వివేకానంద స్ఫూర్తితో కావచ్చు, ఇటు వేరే శ్రీశైలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్తున్నారు. ఇది ఇక్కడ వేములవాడలోని పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, వేములవాడ నుంచి.